నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో 3 రాజధానులకు మద్దతుగా ఏయూ విద్యార్థుల ర్యాలీ. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించాలంటూ నినాదాలు. కడప జిల్లాలో దిశ చట్టంపై అవగాహన సదస్సు. బాలికలు ఆత్మస్థైర్యంతో రాణించాలన్న న్యాయవాది రవిశేఖర్ రెడ్డి. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో సమీక్షా సమావేశం. సమస్యలు పరిష్కారానికి అవగాహనతో పనిచేయాలన్న జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పంతులు కరోనా వైరస్ రాకుండా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం మమ కుటుంబస్య సకలవిధ ధన్వంతరయే నమః. అందరూ చెప్పాలి. ధన్వంతరయే నమః. ధన్వంతరయే ధన్వంతరయే నమః. ధన్వంతరయే నమః. చేతులు జోడించి చేతులు పైకి చెప్పండి. జగదవస్థాన కారణ నిఖిల దుష్కర్మ దర్శన శుభ జగద్రూప మండ ప్రతిత విద్వత్స పక్షిత భజతగిర్పుత్య లక్షిత స్ఫుటతటిజ్వాల పింజరా మృదుధరజ్వాల పంజరా ఇక బండ్లగూడ పరిధిలోని ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో న్యూ మహాలక్ష్మి స్టీల్ ట్రేడర్స్ వారి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మన రేణుకెల్లమ్మ నిర్మాణ ప్రతిష్టానికి విశేషమైనటువంటి జన గ్రామ పెద్దలు, మరి తదితర కాలనీ ప్రజలు, మరి అలాగే ఈ రోజుకు అన్నదానము రెండో రోజు అయితే ఈ రెండో రోజుకు మాకు అన్నదాన ప్రభువు మా న్యూ మహాలక్ష్మి స్టీల్ ట్రేడర్స్ అటువంటి ప్రొపరేటర్ యాదగిరి గారు, బాలరాజ్ గారు, మరి అలాగే వాళ్ళ బ్రదరు శ్రీనివాస్ గారు, అలీ గారు, మరి అలాగే వాళ్ళ టీం లీడర్లు. మరి వాస్తవంగా అన్నదానం అంటే అన్నదానాల కన్నా అన్నదానమే గొప్ప అనే దాన్ని నిరూపించుకున్నటువంటి వ్యక్తులు మన ముగ్గురు బ్రదర్స్. వాళ్ళు నిజంగా చాలా కష్టపడి పైకి వచ్చి ఎక్కడైనా వాళ్ళు ఎక్కడ కానీ అన్నదానం అనగానే ముందుకు వచ్చేటువంటి వ్యక్తులు
వీళ్ళని మరి ఒక్కసారి వీళ్ళకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ వాస్తవంగా ఈరోజు కూడా జనం ఇంకా చాలా జనాలు కూడా ఈరోజు బాగా వచ్చి ఇక వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో ఆగ్రం పహాడ్ సమ్మక్క జాతరలో మొదటి ఘట్టమైన సారలమ్మ దేవత పూజారి గోనెల వెంకన్నను గద్దెకు చేర్చడంతో భక్తులు ఉప్పొంగిపోయారు. వేలాది మంది భక్తులు సమ్మక్క గద్దెల వద్దకు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. జాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క దేవత ఆగమనానికి వివిధ శాఖల అధికార యాంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జాతరలో ఆర్డీఓలు జి మహేందర్, కిషన్, మామునూరు ఏసీపీ శ్యామ్ సుందర్, ఎంఆర్ఓలు ముంతాజ్, సిఐలు రంజిత్, శివరామయ్య, చైర్మన్ కతెరశాల మల్లేశం నిరంతరం అందుబాటులో ఉండి పర్యవేక్షిస్తున్నారు. అమ్మవారికి సంబంధించి పూజా పునస్కారాలు చేయాల్సింది కనుక దయచేసి మనం ఖాళీ చేస్తే మనము శాస్త్రబద్ధంగా పూజారులు ఆ పూజ చేసే ఏర్పాటు జరుగుతుంది. దాదాపు ఇక్కడ 10 నుంచి 18 లక్షల వరకు పబ్లిక్ వస్తారని చెప్పి గతంలో మన బందోబస్తు సంపదం ఇస్తే మాకు వచ్చిన ఫీడ్బ్యాక్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఖచ్చితంగా ఇది చాలా పెద్ద బందోబస్తు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మా గౌరవ సిపి గారు ఎంతో అడ్వాన్స్గా దీనికి ప్లానింగ్తో ఉంది. దాదాపు 220 మంది స్పోర్ట్స్ని నాకు అలాట్ చేయడం జరిగింది అనుకుంది. మెయిన్లీ ఈరోజు సారలమ్మ గారు వచ్చి ఈరోజు గద్దె మీద కూర్చోవటం, రేపు సమ్మక్క అమ్మవారు గద్దె మీద కూర్చోవటం, దాంట్లో భాగంగానే మేము మైన్యూట్గా ప్లానింగ్ చేసుకొని మొత్తం దాదాపు ఇక్కడ 4 బలమైన చెక్ పోస్టులు, గత 6 పార్కింగ్ ప్లేసెస్, అంటే ఎక్కడి నుంచి ఏ వెహికల్ కూడా దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలోనే వెహికల్ మన పరిసర ప్రాంతాలు రాకుండా బలంగా చెక్ పోస్ట్ పెట్టడం, దాన్ని ఆనుకునే ఈ పార్కింగ్ ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేయడం, అక్కడనే అట్లా నడుచుకుంటుంది. దానికి మా యొక్క మెనూని కూడా పాయింట్ వైజ్ బిల్ చేయడం, దాంట్లో వాళ్ళు సఫలీకృతులు అయినట్టుగా నేను ఇప్పుడు అందరూ చూస్తున్నారు. ఇంత ప్రశాంతంగా నడుస్తుంది బందోబస్తు. ఈరోజు సాయంత్రం అమ్మవారు సారలమ్మవారు ఇక్కడ గదిలోకి వస్తారు. దాంట్లో భాగంగానే అమ్మవారిని తీసుకొచ్చే టైంలో మొత్తం 3 రో పార్టీస్ పక్కకు 10 మంది వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఆఫీసర్స్ అన్నారు. అందరికీ 3 రో పార్టీస్ అంటే మన 3 టైర్ రో పార్టీస్ లాగా ప్లాన్ చేసుకొని దానికి పకడ్బందీగా దాన్ని అమ్మవారిని ఇష్టపడి తీసుకొచ్చి గట్టి మీద కూర్చోబెట్టి ప్లాన్తో ఉన్నాము. దాంతోపాటుగా ప్రివెంటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్రైమ్ పార్టీ తిరుగుతుందంటే దాంతోపాటు సీసీ జరుగుతున్నాయి. ఇవి కాకుండా మొత్తం 26 సీసీ కెమెరాస్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంకా ఈ సోఫిస్టికేటెడ్ సీసీ కెమెరాస్ అంటే ఏ చిన్న మన అలజడైనా కూడా ఖచ్చితంగా దాన్ని క్యాప్చర్ చేసి దాన్ని ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. టాపిక్ మనం చెప్పినట్టు 4 వైపులా ఏదైతే చెక్ పోస్ట్ పెట్టామో ఆ చెక్ పోస్టులే ఎందుకంటే 4 వీలర్స్ ఎస్పెషల్లీ ఇక్కడ దాకా రాని సమస్య లేదు. ఎస్పెషల్లీ ఎవరైతే ఇప్పుడు ఈ అఫ్సర్గా డ్యూటీ చేస్తున్నారో వాళ్ళ వెహికల్ వారికి దీనికి అంటే దర్యాప్తు వచ్చేసి వాళ్ళు కూడా సైడ్ పార్కింగ్ చేసి అరేంజ్ చేస్తారు. ఎవరైనా కూడా ఇక్కడికి మన నడుచుకుని రావాల్సింది అదే ప్లాన్ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే భక్తులందరికీ మా యొక్క మనవి ఏంటంటే ఇక కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని ప్రగతి నగర్ మున్సిపల్ కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టిన మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధన్రాజ్ యాదవ్కి ఎమ్మెల్సీ
శంబీపూర్ రాజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. బల పురుష సిద్ధార్థం యజమానస్య దేవతా ఓం ధ్యాయాత్తం క్షిప్తా దాంచం బ్రహ్మతే సర్వత్రియాయతే గంధద్వార శ్రీ గంధాంధారయామి ఆజనేతే పరాయణే దూర్వార హంతమాక్షదై పుష్పే పూజయామి లభ్రేత్వాత్రే గంధముత్తదాం ధూపమాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుభాసనీయం సమర్పయామి నమస్కారోమి సర్వదానా ధూపోయం పరిదక్షిణా నీవు నాకు తెలిసి ఒక 10-15 ఉంటాయి అంకుల్ మీ దాంట్లో ఇస్తూనే ఉందా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మేయర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేసినటువంటి సంక్షేమ పథకాలు మరియు మా గౌరవ మంత్రివర్యులు తారక రామారావు గారు ఏ విధంగా అయితే కలలు కన్నారో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ని ఆదర్శవంతంగా మరియు తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 మున్సిపాలిటీగా పేరు తెచ్చే విధంగా మా మేయర్ గారితో పాటు మా యొక్క కార్పొరేటర్లను అందరినీ మమేకం చేస్తూ ఒకరికొకరు సహకరించుకుంటూ అభివృద్ధి దిశగా వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మమ్మల్ని అందరినీ గెలిపించినటువంటి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్ మహాశయులకు జీవితాంతం కూడా రుణపడి ఉంటామని, వాళ్ళు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము ప్రతి సమస్య, ఏ సమస్య వచ్చినా సమస్య దగ్గరకు మేయర్ గారు, మేము కార్పొరేటర్లతో సహా అక్కడ వాలిపోయే విధంగా మా ఒక కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి మాపై నమ్మకంపై మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తారక రామారావు గారు, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరికీ కృతజ్ఞతలండి. నన్ను మా కార్పొరేషన్కి అత్యధిక మెజారిటీ ఇచ్చి మమ్మల్ని అందరినీ గెలిపించి నన్ను మేయర్ చేసి నన్ను ఈ సీట్లో కూర్చుండబెట్టిన ప్రజలందరికీ కృతజ్ఞతలు. నాకు ఈ పదవినిచ్చిన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి మరియు ఎమ్మెల్సీ రాజన్నకి, ఎమ్మెల్యే వివేక్ అన్నకి, మమ్మల్ని ప్రోత్సహించిన గాంధీ అన్నకు కూడా కృతజ్ఞతలు. ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నింటినీ ప్రజల్లోకి ఇక సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిబ్బంది గ్రామీణ ప్రాంతాల సమస్యలు పరిష్కారానికి అవగాహనతో పనిచేయాలని ఆదేశించారు. ఒకప్పుడు టార్గెట్ ఇచ్చేది, ఇప్పుడు టార్గెట్ ఇవ్వాలి. అట్లని 100 అంటే ఒప్పుకోవచ్చా? పని చేయొద్దు అనుకోని 100నే చెప్తాం అనుకోండి, ఎంత ఉంటుంది అంటే కోనోకార్పస్ పెట్టించాం. బాగా వస్తాయి. ప్రతి నర్సరీలో 2 లైన్లు కోనోకార్పస్ ఉంటాయి. సో కోనోకార్పస్ డిస్ట్రిక్ట్ సప్లై చేసి పెట్టించాం. ఇంకా అక్కడ నీళ్ళు ఉంటాయి, దానికి ఈజీఎస్లో శాంక్షన్ అవసరం లేదు. మనం ఒక సప్లై చేస్తాము, వాళ్ళే ఇట్లా ఫిట్టింగ్ చేసి పెట్టేసి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆఫీసర్స్ కలిసి
ఆడ పనిచేసిన రోజు ఇంకా నీళ్ళు వచ్చినట్టు పోస్తారు. దానికి ఎస్టిమేట్, శాంక్షన్, పేమెంట్, వాటర్ ఇవన్నీ ఏముంటాయి. సో అట్లా వేస్తే లుక్ బాగా వస్తుంది, వాటర్ కూడా చూసుకుంటుంది. సో ఇది ఫస్ట్ మన డిస్కషన్. సో చెప్పండి అన్నీ డెలివరీ గ్యారెంటీ ఇస్తే నాకు కావాలి. వాయిస్ సౌండ్ కొద్దిగా ముందుకు రండి. వినిపించకుంటే చెప్పండి, నేను గట్టిగానే మాట్లాడతాను. ఓకే, ఇప్పుడు వినబడకుంటే చెప్పండి. ఓకే, ఫస్ట్ మనము నేను మాట్లాడేది అంతా కూడా ఎక్కడ ఇనిషియేట్ అయిందో మీకు అందరికీ తెలుసు. ఇవాళ నేను బీసీ ఏజెండా పెట్టాను. ఒకసారి మీకు ఒక మండలం మాట్లాడి చెప్పలే ఈ విషయం అందరికీ తెలుసు కదా. ఓకే, నేను రిపీట్ చేయలేదు, బట్ మనం అవే డిస్కస్ చేసుకుంటాం. దాని ఇంపార్టెన్స్ మీకు తెలుసు అని అనుకుంటా. ఎప్పుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినా కానీ అదే ఏజెండా, అంటే మెయిన్ ఏజెండా. ప్రైవేట్ సైడ్ వాళ్ళ వేరే జీబీలు ముందున్న చోట సైడ్ చోట జీపీ వాళ్ళండి, జీపీ మనమే, పీడీ మనమే. అంటే ఈరోజు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించి అందరూ అధికారులతో కూడా రివ్యూ చేయడం జరిగింది. పల్లె ప్రగతిలో తీసుకున్న ప్రతి అంశం గురించి కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ప్లస్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దాన్ని ఇమ్మీడియట్గా కంప్లీట్ చేసేదానికి రివ్యూ చేయడం జరిగింది. ఇక్కడ నుండి కూడా రెగ్యులర్గా ఫాలో చేస్తాం. ఇట్లా ఉన్నాయి సార్. సో వర్క్ స్టార్ట్ అయింది, ఇంకొంత స్పీడప్ చేయాల్సి ఉంది. ఖచ్చితంగా వాళ్ళ వెంటబడి నేను కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇక జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని జైనా గ్రామ ప్రాథమిక సహకార సంఘం ఎన్నికల్లో భాగంగా చిగిరి భూమిరెడ్డి, సౌల్ల నరేష్, కోసం లావణ్య, బుచ్చిరెడ్డిలో నామినేషన్లు దాఖలు చేశారు. నేడు మా సహకార సంఘంలో ఎలక్షన్లో భాగంగా నేను సౌల్ల నరేష్ 6వ వార్డు నుంచి వెళ్ళి డైరెక్టర్గా ఉండి చైర్మన్ పోటీలో ఉన్నాను. గతంలో కూడా నేను ఇక్కడే చైర్మన్గా పనిచేశాను. మేము ఎక్కినప్పుడు 2 కోట్ల ఉన్నటువంటి క్రాప్ లోను నేటితో మేము ముగించుకున్న సందర్భంలో 6 కోట్లకు చేరింది. ఎల్టీ 20 లక్షలు ఉంటే దాదాపు దాన్ని ఏం లేకుండా 3 కోట్ల 20 లక్షలు తీసినాం. ప్రతి గ్రామంలో మందు బస్తాల సెంటరు మరియు రైతులకు అందుబాటులో ప్రతి ఊర్లో వరి కొనుగోలు కేంద్రం. మా హయాంలో మేము దాదాపు ఏం లేకుండా ప్రతి గ్రామంలో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, గడ్డి కట్టే యంత్రం సంబంధించినటువంటి, మరి రైతులకు ఏ లోన్ కావాలని, చిన్న వ్యాపారస్తులు అయితే దాదాపు ఏం లేకున్నా అని దాదాపు 60-70 లక్షల రూపాయలు ఇచ్చినాం. ప్రతి గ్రామంలో కిరాణా షాపే కానీ రైతుకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఇన్పుట్స్ సంబంధించినటువంటి ఏ ఒక దానికైనా పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్గ ఏ వాడిని కూడా వేయచ్చు, కానీ ఆ వాడిని కూడా ఇక ఏపీలో 3 రాజధానులకు మద్దతుగా విశాఖలో ఏయూ విద్యార్థులు మానవహారం చేపట్టారు. వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. ర్యాలీగా తరలివచ్చిన విద్యార్థులు 3 రాజధానులతో ఏపీలో అన్ని జిల్లాల అభివృద్ధి చెందుతాయని అన్నారు. వెంటనే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించాలని కోరుతూ నినాదాలు చేశారు.
కావాలా. విశాఖపట్నము, అమరావతి, కర్నూలు ప్రాంతం 3 రాజధానులకి అనువైన ప్రాంతం. ఈ ప్రాంతం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు మంచి అవకాశాలు కల్పిస్తానికి కానీ ఉన్నతంగా ముందుకెళ్ళటానికి కానీ ఆస్కారం అయ్యే విధంగా ఈరోజు 3 ప్రాంతాలు 3 రాజధానులు ఉండాలని ఒక త్రికరణ శుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. మరి ఈ రాష్ట్రాన్ని చాలా కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, నేనే రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పే వ్యక్తి, ఈ రాజకీయాల్లో దేశాన్ని నేను శాసించానని చెప్పే వ్యక్తి, అతనికి చివరికి అతని రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో, అతని రాష్ట్రంలో ప్రజానీకం యొక్క ఇక్కట్లు బాధలు తెలియనటువంటి వ్యక్తిగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. మొన్న చట్టసభల్లో అనేకమైన చట్టాలు తెస్తే ప్రతి చట్టానికి నువ్వు మోకాలడటమే. పేదవారికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించి అనేక చట్టాలు తెస్తే వాటికి తిరోధకాలు ఇచ్చే విధంగా, ఇంగ్లీషు విద్య కోసం ఈ రాష్ట్రంలో ఉన్న పేదలు, బడుగులు, బలహీన వర్గాలు, ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కుటుంబాలు బాగుండాలన్న ఆలోచనతో ప్రవేశపెడితే దానికి మోకాలడ్డావు. ఇక కడప జిల్లా వీరపల్లి మండలంలోని SDKR డిగ్రీ కళాశాలలో ICDS ఆధ్వర్యంలో దిశ చట్టంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లక్కిరెడ్డిపల్లె ICDS ప్రాజెక్ట్ అధికారిని రాజమ్మ, SI రామాంజనేయుడు, డాక్టర్ ప్రదీప్ కుమార్, ప్రముఖ న్యాయవాది రవిశేఖర్ రెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా న్యాయవాది రవిశేఖర్ రెడ్డి మాట్లాడుతూ దిశ చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని, బాలికలు ఆత్మస్థైర్యంతో సంఘంలో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. భయం పోగొట్టుకోండి. ఎవరికి ఏది 100% ఎంత డెప్త్ అయినా తెలిసి ఉండదు. ఒక సుప్రీం కోర్టు జడ్జ్ అయినా సరే ఒక బుక్స్ రెఫర్ చేసిన తర్వాతనే వాళ్ళకి గురి శిక్ష అయినా వేస్తాడు. బడికి హాజరు కావాలంటే వారి ఋతుక్రమం గురించి తప్పకుండా తెలియజేయాలి అని అంటారు. ఇది 3 నుంచి 7 రోజుల పాటు ప్రతి నెల వస్తుంది. కానీ అందరికీ ఒకేలా ఉండదు. కొంతమందికి ఎక్కువ రోజులు, కొంతమంది మీరు మామూలుగా పదాలు వింటా ఉంటారు, కానీ మీకు దాన్ని ఎవరిని ఎట్లా పిలవాలి అనేది ఐడియా లేకపోతే గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే మనకి దీంట్లో అడవాల్సినట్టు అంటే ఏంటి అనేది ఫస్ట్ మీకు తెలియాలి. అదే ఫస్ట్ క్వశ్చన్ కూడా ఉంది. మీకు దాచినటువంటి ఒక స్త్రీ మనం హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ మీరు ఎంత యాంగ్జైటీగా ఉంటారంటే, సార్ కడుపులో ఉన్నది మగానా ఆడనా అని మీరు అడుగుతారు, ఆడపిల్లలే. ప్లస్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో కొన్ని చట్టాల్లో కూడా కొన్ని చోట్ల లోపాలు ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్లో కొన్ని చాలా లోపాలు వస్తున్నాయి. ఎక్కడ వస్తున్నాయంటే, ఉదాహరణకి మీరు ఎంచుకున్నటువంటి హాస్పిటల్స్లో మీరు వెళ్తారు, జనరల్గా ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్కడికి వెళ్తారు, గైనకాలజిస్ట్కి వెళ్తారు. 90% గైనకాలజిస్టులు అందరూ కూడా ఉమెన్సే ఉంటారు. మహిళలు మెడిసిన్ ర్యాంక్ కొట్టగానే ఏం కోరుకుంటారంటే, ఎక్కువ మంది గైనకాలజీ డిపార్ట్మెంట్ కావాలని కోరుకుంటారు. వీళ్ళందరూ కూడా మహిళలే. కానీ అక్కడ చట్టం అనేది అక్కడ ఫెయిల్యూర్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ లింగ నిర్ధారణ అనేది చేసేది ఎవరంటే ఈ మహిళలు ఇక్కడ ఫెయిల్యూర్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు వాళ్ళని మొబైలైజ్ చేయాలి, పిల్లల్ని మీరు యాక్టివ్ చేయాలి. మీరు సొసైటీ అంటే పిల్లలు జనరల్గా ప్రతి ఊరు గ్రామాల నుంచి వస్తుంటారు కాబట్టి ఆ గ్రామాల్లో వాళ్ళు వెళ్ళి మళ్ళీ అక్కడ చెప్పాలి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మగాన ఆడనా అనేది మీరు అడగకూడదు, ఏ బిడ్డైనా పర్వాలేదు అనేది ఇలాంటి చెప్పాలి. అక్కడ ఇవన్నీ మీరు చెప్పాల్సి ఉంటుంది కంపల్సరీ అక్కడ. కాబట్టి ఫస్ట్ అక్కడ మొదలవుతుంది. తర్వాత ఆ డెలివరీ ఏజ్ వరకు మీకు ఆ చట్టం అనేది వస్తుంది. ఏ చట్టం వస్తుందంటే లింగ నిర్ధారణ ఏ చట్టం వస్తుంది, మీరు మగ ఆడ అని అడగకూడదు అనేది ఫస్ట్ మీరు హాస్పిటల్కి వెళ్ళంగానే అక్కడ బోర్డు పెట్టింటారు. అర్థమైందా? కాబట్టి ఆ చట్టం అనేది వస్తుంది. ఆ చట్టం ప్రకారం మీరు డాక్టర్స్ కూడా అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా మీకు చెప్పరు. తర్వాత మీకు తెలుసు స్కూల్ సెక్షన్లో రాగానే జనరల్గా రిజర్వేషన్స్ ఉంటాయి. ఉమెన్స్ మహిళలకి సపరేట్ మీకు తెలుసు అడ్మిషన్స్లో కూడా మీరు అన్నీ కూడా మనం చేసుకోవాలి. అదే స్కూల్ సెక్షన్ రిజర్వేషన్. ఇక ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పై విశాఖలో ఓ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. వ్యాధి తీవ్రతకు దోహదపడే అంశంపై ప్రత్యేకంగా కళాశాల ప్రతినిధులకు వివరించారు. వేగంగా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధిని వేగంగా నియంత్రించగలమని అన్నారు. Create what is going on around the new epidemic that is actually it has come, and it is a serious thing that is to be something like this. I think the doctor here is a better person to be intelligent as such in our WhatsApp group or on the social media. So the actual official numbers of 500 problem also is even more serious than what it actually seems. There's no guarantee that there's going to be contained. Transportation, the logistics that we have, it's just a matter of days or just a matter. We never know how it actually happened.
also equally our responsibility to see that things like that. A few safety measures and a few precautions we can avoid these epidemics. Saying that this virus has actually erupted, it has come on beings, but then it has come from the animals. So we've had many such viruses which have actually come, and it actually takes some time for pressed upon was the way actually they say don't shake hands or don't because something here in our Hindu culture what we have is if you want to greet someone, you greet someone. They've got used to this culture where we give a hand to it. But I think that is in times like folded hands rather than having direct contact with really matter, which also help you in your avoid getting viruses like this. More in detail about the entire thing, and I want all of you also. It's not just that we have this gathering of around 250-300 people here. It is not that. Mr. Satyanarayan Reddy, the correspondent, has very vividly told you as to the scenario in the entire world. So he has very aptly said that it was initially a zoonotic disease, meaning by it has caused problem in animals and later got spread to the human beings. So the spread to the human beings took place around the middle of December. But though it has been identified in the middle of the December by China government, they have not informed the World Health Organization till 31st of December 2019. You all know that it has originated from a city called Wuhan, which has got more than 1 crore of population in China, which is supposed to be the 7th biggest city in China. So it's almost 4 times the population of Visakhapatnam. It's a big city. So the outbreak took place there. After that it started spreading from individual to individual. So nearly 500 people have died so far. So first you have to understand what a virus is. You know that there are 2 types of microbes we primarily deal with. One category is the bacteria. The other one is a virus. ఇక కర్నూలు జిల్లా నంద్యాలలో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా పురపాలక శాఖ అధికారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో 42 వార్డులకు సంబంధించిన 1,56,319 ఓటర్లు ఉండేదానికి సంబంధించిన ఒక్కొక్క పోలింగ్ బూత్కు 150 మంది సిబ్బందిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అర్బన్ లోకల్ బాడీకి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఆల్రెడీ మనం ఇంతకు ముందుగానే వార్డుల వారీగా ఈ యొక్క క్యాస్ట్ ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజున మనం ఈ యొక్క వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్స్ని కూడా మనం పబ్లిక్ చేశాము. దాదాపు పట్టణంలో 42 ఎలక్షన్ వార్డులకు సంబంధించి 1,86,310 మంది ఓటర్లు ఉంటే దీనికి సంబంధించి ఒక్కొక్క పోలింగ్ బూత్లో మ్యాక్సిమం 1,200 మంది ఉండే విధంగా 156 పోలింగ్ స్టేషన్లని ఈ రోజున మనం ఎంపిక చేసి డ్రాఫ్ట్ పబ్లిక్ చేశాము. దీనికి సంబంధించి కూడా ఎన్నికల ప్రక్రియ పోలింగ్ స్టేషన్స్లో ఈవీఎం ద్వారా కాకుండా మన బ్యాలెట్ బాక్స్ జరుగుతుంది. ఈ బ్యాలెట్ బాక్స్లో అన్నింటినీ కూడా సేకరించే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాము. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్క పోలింగ్ బూత్ కూడా ఆ వార్డు పరిధిలోనే ఉండాలి అనే నిబంధన ఉంది. మనకున్నటువంటి 42 వార్డుల్లో 41 వార్డుల్లో పోలింగ్ బూతులు ఆ వార్డు పరిధిలోనే ఉన్నాయి. ఒక్క 2వ వార్డులో మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ప్రక్కనే ఉన్నటువంటి 11వ వార్డులో ఉన్నటువంటి కేఎల్ఎం మున్సిపల్ స్కూల్లో పెడుతున్నాము. అది తప్ప మిగిలినవన్నీ కూడా వార్డు పరిధిలో ఉన్నాయి. తప్పనిసరిగా ఇవన్నీ మీద కూడా ప్రజల. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విశాఖలో 3 రాజధానులకు మద్దతుగా ఏయూ విద్యార్థుల ర్యాలీ. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించాలంటూ నినాదాలు. కడప జిల్లాలో దిశ చట్టంపై అవగాహన సదస్సు. బాలికలు ఆత్మస్థైర్యంతో రాణించాలన్న న్యాయవాది రవిశేఖర్ రెడ్డి. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో సమీక్షా సమావేశం. సమస్యలు పరిష్కారానికి అవగాహనతో పనిచేయాలన్న జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.